కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. నేను అడుగుతున్న కిషన్ అన్న, మరి మేము కూడా కట్టుకునే పక్కనే యాదాద్రి, ఎక్కువ దూరం లేదు, ఇంకేది పక్కనే గంట దూరంలోనే అద్భుతమైన యాదాద్రి ఆలయం కట్టాం. కానీ మీలాగా రాజకీయం చేయలేదు, దేవుళ్ళను రాజకీయం కోసం వాడుకునే దుష్ట ఆలోచన ఎన్నడూ కూడా చేయలేదు. మనిషిని మనిషిగా చూసినాం, మతం రూపంలో చూడలేదు. హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా మా వాళ్ళంతా పనిచేసినాం. ఎన్నడూ మతం అడ్డం పెట్టడం మాత్రం రాజకీయం చేయలేదు, చెయ్యబోము కూడా. ఇవాళ నువ్వు చేసిందేమీ లేక, చేసిందేమీ చెప్పుకున్నందుకు లేదు కాబట్టి, పార్లమెంట్ సభ్యుడిగా విఫలమైనవు కాబట్టి, కేంద్ర మంత్రిగా ఫెయిల్ అయినావు కాబట్టి ఇలా మోడీ గారి ముఖం చూడండి, నా ముఖం చూడకండి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. అందరికీ తెలుసు మీ మోడీ ఏం చేసిందో కూడా తెలుసు. మీ మోడీ గత 10 ఏళ్లలో ప్రధానమంత్రిగా తెలంగాణకు ఏమీ ఇయ్యలేదనే మాట కూడా మీకు తెలుసు, మాకు తెలుసు. ఒక హాస్పిటల్ ఇయ్యలేదు, ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలేదు, ఒక కొత్త ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇయ్యలే, హైదరాబాద్ వరదలు వస్తున్నాయా పైసా సాయం చేయలే. మరి ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు మీరు ఓటు అనే మాట కిషన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఎన్ని రోజులు మతం పేరు మీద, ఇంకా ఎన్ని రోజులు దేవుళ్ళ యొక్క దాంతో రాజకీయం చేస్తారనే మాట కూడా నేను వారిని అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉండే 5 రూపాయల 10,000 నంబర్పేటకు ఎందుకు వెయ్యాలని ఓటు నేను అడుగుతా ఉన్నా. పార్లమెంట్ లో అక్కడ డూడు బసవన్నలా ఉండే ఎంపీ కావాలన్నా, లేదా మన కోసం గులాబీ జెండా కప్పుకొని గట్టిగా తెలంగాణ కోసం గర్జించే ఎంపీలు కావాలన్నా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ కోసం ఎన్నటికైనా, ఈ రోజైనా ఏ రోజైనా ఈ గులాబీ జెండానే శ్రీరామ రక్ష తప్ప మళ్ళీ ఏ పార్టీ వల్ల కూడా, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ వల్ల ఎన్నటికీ కూడా తెలంగాణ ప్రజల హక్కులు కానీ ప్రయోజనాలు కానీ కాపాడలేము అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్దలు చెప్తారు, ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడే ఎత్తుకోవాలని చెప్తారు. మొన్న మనకు చిన్న స్పీడ్ బ్రేకర్ లాగా చిన్న ఎదురు దెబ్బ తగిలింది. ప్రజలు మననేం పూర్తిగా తిరస్కరించలేదు. 119 సీట్లకు గాను 39 సీట్లు మనకి ఇచ్చిన